హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష హోమ్లీ ఫుడ్. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఉసిరికాయలతో రసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా చేసుకొని అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా నాలుగుకి రుచిగా ఏదైనా తినాలనిపిస్తేప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ రైనీ సీజన్లో ఈ రసం చాలా బాగుంటుందండి. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం 6 లేదా 7 వరకు ఉసిరికాయలు తీసుకోవాలి. ఒక బౌల్లోకి మందపాటిగా ఉండేది. ఒక టమాటా పెద్ద సైజు తీసుకోవాలండి, ముక్కలు చేసుకొని. నెక్స్ట్ కరివేపాకు ఆకులు కూడా ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 2-3 వరకు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 500 ml వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. గొండి ఇలా పొంగులాగా వస్తుంది మరుగుతూ. అప్పుడు మనం మూత తీసేవాలి. మూత తీసి మరొక 7 మినిట్స్ పాటు మనం మరిగించుకుంటే ఇలా దగ్గరగా చిక్కపడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేసుకున్నాం కదా ఉసిరికాయలు, వీటిని ఇలా పగులుతూ వస్తాయి. అప్పుడు మనకు బాగా ఉడికినట్టు అనమాట. వాటిలోనే ఒక 2-3 బయటికి తీసుకోవాలి. మిగతాది అలానే ఉంచాలి. గ్యాస్ అనేది ఆఫ్ చేసేవాలి. బయటికి తీసుకున్న ఈ ఉసిరికాయలో నుంచి పిక్కలు అనేది తీసి వీటిని వీలైనంత వరకు మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. గరిటతోటైనా చేయితోటైనా మన ఇష్టమే. ఇగోండి ఇలా ఎంత వీలైతే అంతవరకు, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగానే పెట్టుకున్నాం కదా మరిగించుకున్న రసంలోకి వేసుకోవాలండి. ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసుకున్న తర్వాత ఆ గిన్నెను కూడా కొంచెం వాటర్తో కడుక్కొని ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని మళ్ళీ మరిగించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. టేస్ట్ మరి కాసింత బాగుంటుంది. అంతా కూడా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరి కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకోండి ఇలా మరుగుతుంది కదా, ఇలా మరిగిపోతే సరిపోతుందండి. మనకు తెలిసిపోతుంది. స్మెల్ కూడా బాగా వస్తుందండి ఈ టైంలో. ఇప్పుడు పోపు కోసం వేరే గిన్నెని పెట్టుకోవాలి. ఇందులోకి సరిపడా ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రేకులు కూడా, అలానే కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి ఒక 2 వేసుకోవాలి. ఇంగువ ఒక చిటికెడు అంత వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పోపు అంతా కూడా. ఇప్పుడు ఆ రసం అనేది ఇందులోకి వేసేసుకోవాలి. వెంటనే మనం మూత పెట్టుకొని ఆ ఆవిరి బయటకు పోకుండా ఒక 1 మినిట్ పాటు మరిగించుకోవాలండి. 1 మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా రసం చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.